ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య జటిలమవుతోంది. ఇప్పటికీ సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈసారి వేసవిలో తాగునీటి ఎద్దడిని అధిగమించడానికి 6 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందంటున్న ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సురేష్ తో మా ప్రతినిధి లక్ష్మీ ప్రసాద్ ముఖాముఖి. అనంతపురం జిల్లాలో వేసవి తీవ్రత మొదలైంది. దీనికి తోడు గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా అక్కడక్కడ గుర్తించడం జరిగింది. ఈ తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సురేష్ గారు మనతో ఉన్నారు. సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, గ్రామాల్లో తాగునీటి సమస్య అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రస్తుతం అనంతపురం జిల్లా మొదటి నుంచి కూడా బాగా నీటి సమస్య ఉన్న జిల్లాగా ఉంది. ఈ ప్రత్యేకంగా ఈ సమ్మర్లో నీటి ఎద్దడిని ఎదుర్కోవటానికి గాను ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. 127 గ్రామాలని సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించాం. ఆ 127 గ్రామాలకు కూడా రాబోతున్న రోజుల్లో నీటి ఎద్దడి ప్రారంభం అవుతుంది అన్న వెంటనే తగు చర్యలు తీసుకుంటూ అక్కడ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. గత 5 ఏళ్లలో మొత్తము అంటే బిల్లులు చెల్లించకపోవడము, వీటన్నిటితో మోటార్లు రీవైండింగ్ చేయడానికి కూడా గుత్తేదారులు ముందుకు రాని పరిస్థితి, బిల్లులు పెండింగ్ ఉన్నాయని మొత్తం గత 5 ఏళ్లలో ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి? ఈ ప్రభుత్వము క్లియర్ చేసిందా ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెట్టడం వల్ల నిధుల విడుదల జరగటం, తద్వారా మనం పేమెంట్లు అన్ని చేసుకోవటం, అక్కడ మోటార్లు మరమ్మతులు ఇటువంటి అన్నిటి మీద దృష్టి పెట్టడానికి ఒక అవకాశం కలిగింది. దాదాపు 6 కోట్ల రూపాయల వరకు మనం పేమెంట్ చేయటం జరిగింది. స్థానికంగా ఎక్కడికక్కడ తాగునీటి సరఫరా చేసే ఈ బోర్ల పరిస్థితి ఎలా ఉంది? చాలా బోర్లు ఎండిపోయినాయని చెప్తున్నారు, కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉందని చెప్తున్నారు. 5,600 బోర్వెల్స్ వరకు మనకి ఉన్నాయండి. గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. దాదాపుగా 2,000 పైచిలుకు బోర్లు మనం సీజనల్ బోర్వెల్స్ గా గుర్తించడం జరుగుతుంది. సో ఈ సీజనల్ బోర్వెల్స్ ని మనం ప్రత్యేకంగా ఈ సీజన్ అయ్యేంత వరకు కూడా వాటిని మళ్ళీ రెక్టిఫై అవ్వటం కష్టం. గ్రౌండ్ వాటర్ పెరగాలి, పెరిగితే మళ్ళీ అవి పథకం యథార్థంగా వస్తాయి. 1,200 బోర్ల వరకు మనం కండెమ్ అయిపోయి ఉన్నాయి, అంటే పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాయి. మండల ప్రజా పరిషత్తుకి విడుదలవ్వాల్సిన నిధులు విడుదలవ్వకపోవటం, బోర్వెల్ మరమ్మతులు చేపించడానికి సరైన నిధులు లేకపోవటం వల్ల ఇవన్నీ కూడా కొద్దిగా నిర్లక్ష్యానికి గురై ఉన్నాయి. వీటన్నిటి మీద మేము యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం. తిరిగి వాటిని క్రమపరిచే పద్ధతిలో మేము ముందుకెళ్తాం. నీటి సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ఎన్ని కోట్లు ప్రతిపాదించారు? ఈ సమ్మర్ లో వీటన్నిటిని చేపట్టడానికి 6.66 కోట్లతో ప్రణాళికలు గవర్నమెంట్ పంపించడం జరిగింది. శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకము, సత్యసాయి తాగునీటి పథకాలు, ఈ రెండు చాలా కీలకమైనవి. సుమారుగా 1,200 నుంచి 1,800 గ్రామాలకు తాగునీరు అందించే ఈ పథకాలు తరచూ సమస్యలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ పైపులు పగిలిపోవడము, మోటార్లు మరమ్మతు రావడం, అసలు వీటి ఎందుకు సార్ ఇన్ని సమస్యలు ఎందుకున్నాయి ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ లో? 2017, 2018 నాటికి ఈ పూర్తయిన స్కీములకి లైఫ్ టైం కూడా దాదాపుగా గడిచిపోయింది. అందువల్ల ఏంటంటే పైప్ లైన్లు మరమ్మతులు గురవటం, దాన్ని రెక్టిఫై చేసుకోవటం వల్ల కొంత టైము మేము తీసుకోవాల్సి వస్తుంది గ్రామాలకు మళ్ళీ నీటిని పునరుద్ధరించడానికి. లీక్స్ పడ్డ వెంటనే వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మా సిబ్బందితో మేము రెడీగా ఉన్నాం, చేస్తానికి ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నాం. ఈ శ్రీరామ్ రెడ్డి, సత్యసాయి తాగునీటి పథకాలు సంబంధించి పైప్ లైన్లు పాతవైపోయినాయి, వీటిని మార్చాలి అంటే పెరిగిన నగరాలు పట్టణాలకు సంబంధించి దాని సామర్థ్యాన్ని కూడా పైపుల సామర్థ్యాన్ని పెంచాలి, పైప్ లైన్లు మార్చాలనేది చాలా కాలంగా ప్రపోజల్ ఉంది. అది ఏంటి సార్, అది ఏ స్థాయిలో ఉంది? జల్ జీవన్ మిషన్ కింద రీవ్యాంప్ లో వీటన్నిటిని కూడా మేము ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ 3,391 కోట్లతో ప్రణాళికలు అయితే రూపొందించడం జరిగింది. జల్ జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ సోర్స్, అంటే డ్యామ్స్ దగ్గర నుంచి, రిజర్వాయర్స్ దగ్గర నుంచి నీటిని తీసుకొని గ్రామాలకి వాటిని శుద్ధిపరిచి ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఆ దిశలో ఇప్పుడు మేము అడుగులు వేస్తున్నాం. మనకు ముఖ్యంగా గండికోట రిజర్వాయర్ ఉంది, మిడ్ పెన్నార్ రిజర్వాయర్ ఉంది, అలాగే పిఏబిఆర్ రిజర్వాయర్ ఉంది. సో ఈ 3 రిజర్వాయర్ని మనం బేస్ చేసుకొని అనంతపురం జిల్లా అంతటిని కూడా ఈ డ్యాముల ద్వారా మనం నీటిని తీసుకురావడానికి రీవ్యాంప్ చేయటం జరిగింది. గవర్నమెంట్ వారి పరిశీలనలో ఉంది. త్వరలోనే ఇవి మంజూరయ్యి మనం పనుల్ని ప్రారంభిస్తాం. గత ప్రభుత్వంలో తాగునీటి పథకాల
ఏవైతే స్కీమ్లు ఉన్నాయో వీటికి నిర్వహణ నిధులు కానీ మరమ్మతులు మోటార్లు కూడా మరమ్మతులు చేయని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? గతంలో జరిగినవన్నీ కూడా మనకి పేమెంట్లు 15th ఫైనాన్స్ జనరల్ ఫండ్స్ నుంచి మనకి జిల్లా పరిషత్ నుంచి నిధులు రావాల్సి వస్తుంది. సో ఆ నిధులు సకాలంలో విడుదల కాకపోవటం వాటి మూలంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రస్తుతం వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ వారికి అడిగాము. ఈ ఏప్రిల్ మాసంలో నిధులు కూడా మంజూరు చేశారు. మనం ఏప్రిల్ మాసంలో పేమెంట్లు ఇవ్వడానికి కూడా అన్ని రెడీ చేసుకుంటున్నాం. చాలా మండలాల్లో నీరు పుష్కలంగా ఉన్న ఈ సీజన్లో మనము అంటే సరఫరా చేయడానికి వైఫల్యాలు ఉన్నాయి. పైప్ లైన్లు కావచ్చు, సాంకేతిక పరమైన సమస్యలు కావచ్చు. అసలు ఎన్ని చోట్ల అలాంటివి గుర్తించారు? మెజారిటీ ప్రాంతాల్లో మనం బోర్వెల్స్ ద్వారానే నీటిని ఇస్తున్నాం. గ్రామాల్లో బోర్ల నుంచి నీళ్లు. సో అంతవరకు ఆ గ్రామాలని మనం నీటి సరఫరాలో అయితే ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. కానీ కొన్ని చోట్ల ఏంటంటే గతంలో చాలా పైప్ లైన్లు పొలాల్లో తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకోవటం జరుగుతూ ఉంది. వాటి కింద పైప్ లైన్లు ఉండటం, సిమెంట్ రోడ్లు వేయటం వల్ల సిమెంట్ రోడ్ల కింద పైప్ లైన్ ఉండటం వల్ల కొద్దిగా రిపేర్లు చేయాలన్నా కూడా కొద్దిగా తీసుకోవాలని పరిస్థితి ఏర్పడతా ఉంది. చాలా చోట్ల మనం అప్పట్లో 97 ఆ సంవత్సరాల్లో 3-4 అడుగుల్లో వేస్తున్న పైప్ లైన్లు ఇప్పుడు దాదాపుగా 10 అడుగుల లోతుకి వెళ్ళిపోయి ఉన్నాయి. సో వీటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం మనకి అవసరం అవుతా ఉంది. అయినప్పటికీ కూడా 1-2 రోజుల్లోనే వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ ముందుకు నీళ్లు పంపించడానికి తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం. మార్చి నెలాఖరు నాటికే 127 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని గుర్తించారు. ఇంకా ఏప్రిల్, మే ఈ 2 నెలలు ఉంది. ఇంకా ఎన్ని గ్రామాల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని మీరు ప్రిడిక్ట్ చేస్తారు? 127 గ్రామాల్లో సమస్యాత్మకంగా గుర్తించాం. కానీ ఎక్కడ కూడా మనం ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది కానీ ఇంకా ఏది ప్రారంభించలేదు. ఉన్న వనరులతోనే మనం నీటిని సరఫరా ఇస్తున్నాం. ప్రతి మనిషికి కూడా 15 లీటర్లు ఉపయోగించుకునేంత వరకు మనం వాటర్ ఇస్తానే ఉంటామండి. కాని పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా అక్కడ మనం నీటిని సరఫరా చేయలేమని తెలిసినప్పుడు ఖచ్చితంగా ట్యాంకర్ల ద్వారా వాటర్ని ఇవ్వడానికి మేము ప్రయత్నాలు తీసుకుంటాం. అయితే ఈ 127 గ్రామాలు మేము సమస్యాత్మకంగా గుర్తించాం. ఇవి కాకుండా కూడా చాలా గ్రామాలు ఉంటాయి. సో అందుకని ఎప్పటికప్పుడు మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటూ అవసరమైన చోట్ల ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఎంత నిధులు కావాలనేది కూడా అంచనాలు వేసుకుని గవర్నమెంట్కి పంపించాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న వనరులతో ఆ సమస్యను తీరుస్తున్నట్లు RWSSC సురేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి.